దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు ఆదికాండము 2వ అధ్యాయాన్ని మనం ఈరోజు వివరించుకుందాం. అయితే ముందుగా చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, ఈ పరిచర్య ద్వారాగా నా తండ్రి ఎంతో మంది నాయన నూతన ఆత్మలను రక్షించమని, రక్షింపబడిన బిడ్డల్ని ఇంకా విశ్వాసంలో బలపరచమని నాయన మీ పేర యేసయ్య నామాన్ని అడిగి మీ పేరట వేడుకుంటున్నాం. ప్రభువా, దేవా నాయన ఏ బిడ్డ నాయన ఏ సమాధానం జవాబు నాయన కోరి ఇక్కడ నాయన ఈ వాక్యాన్ని వింటుందో ఆ బిడ్డకి తగిన జవాబుని మీరు దయచేయమని, మీరే కృప చూపించమని, ఈ పరిచర్య అంతటిని ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసయ్య నామాన్ని అడిగి పొందుకుని అన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అయితే బైబిళ్ళు తెరవండి. అలాగే ఒక పెన్ను, పుస్తకం కూడా మీరు అవసరమైతే దగ్గర పెట్టుకోండి. నిన్న అధ్యాయంలో అనగా ఆదికాండము 1వ అధ్యాయంలో మనం నోటి మాట చేత దేవుడు సృష్టిని ఏ విధంగా సృష్టించారు అనేది మనము తెలుసుకున్నాం. అయితే అంతేకాదు నోటి మాట, దేవుని యొక్క నోటి మాటలో ఎంత జీవం ఉందనేది కూడా మనము తెలుసుకున్నాం. అయితే ఈరోజు 2వ అధ్యాయంలో నరుని పట్ల దేవునికి కలిగిన ప్రేమ ఎంత ఉన్నతమైందో ఈరోజు 2వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. అంతేకాదు నరుని యొక్క మొదటి సృష్టిని గురించి కూడా ఈరోజు ఆదికాండము 2వ అధ్యాయంలో మనము తెలుసుకుందాం. మీకు ఇది ఒక కథలాగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే జాగ్రత్తగా శ్రద్ధ కలిగి మీరు ఆలకించండి. అయితే దేవుడు 6 రోజులు పనిచేసిన తర్వాత 7వ రోజున విశ్రాంతి తీసుకుని ఆ 7వ రోజున విశ్రాంతి దినముగా ఆశీర్వదించడం జరిగింది. మనకు తెలిసిందే. అయితే 6 రోజులు దేవుడు సృష్టించే పని పూర్తయిన తర్వాత 7వ రోజు అయినా విశ్రమించడం జరిగింది. ఆ యొక్క విశ్రాంతి దినమున ఆశీర్వదించడం కూడా జరిగింది. ఆ ఆశీర్వాద దినం ఇప్పటికీ ఈ రోజుకి కూడా మన యొక్క ఆదివార రూపంలో ఇక్కడ కొనసాగుతూనే ఉంది, మీకు కూడా తెలుసు. అయితే ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించిన తర్వాత ఇక్కడ ప్రభువు వారు ఏంటంటే నరుణ్ణి చేయడం ప్రారంభించారు. అయితే ఇక్కడ విశేషము ఏంటి అంటే ఇప్పటి వరకు దేవుడు తన నోటి మాట చేత సృష్టిని సృష్టించారు. కానీ నరుని మాత్రము తన స్వహస్తాలతో నేల మట్టి నుంచి తీసి తన యొక్క స్వరూపమందు నరుణ్ణి సృజించడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పటి వరకు సృజించిన జీవరాశులు కానివ్వండి, ఏదైనా దానికి ప్రత్యేకమైన రూపం కలిగి ఉంది. వేరొక రూపాలను కలిగి దేవుడు ఆ జీవించే ప్రతి ఒక్క సృష్టిని కూడా చేయడం జరిగింది. కానీ నరుని మాత్రము తన స్వరూప్యమందు దేవుని రూపంలో చేసుకున్నారు. అలాగే తన స్వహస్తాలతో చేసుకుని తన యొక్క ఊపిరిని ఊది నరుణ్ణి జీవాత్మ చేశారు. అయితే ఎంత గొప్ప అదృష్టం దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అదృష్టం! స్వయంగా దేవుని యొక్క స్వహస్తాలతో మనం రూపింపబడి ఆయన యొక్క ఊపిరిని మనం జీవం కలిగి మనం జీవాన్ని పొందుకొని ఈ విధంగా మనం జీవాత్మ అయి మసులుతున్నాము అంటే ఎంత ధన్యులమో కదా. ఇది మన వల్ల కాదు, దేవుని కృప వల్ల మాత్రమే జరిగింది. ఇది మనకు తెలుసు కదా, మన వల్ల కాదు. ఏ పాటి భాగం అసలు నరుణ్ణి ప్రేమించవలసిన అవసరం దేవునికి ఏంటి? నిత్యము కోట్లాది దేవదూతలతో స్తుతించబడి, ఆరాధించబడి, కొనియాడబడి, మహిమపరచబడుతున్న తండ్రికి మనపై మక్కువ కలగనేలా. ఎందుకు అంటే అది దేవుని యొక్క గొప్పతనం తప్ప నరుడి యొక్క గొప్పతనము ఎంత మాత్రము కాదు. అయితే నరుని చేసిన తర్వాత నరునికి దేవుడు కల్పించిన వసతులు ఏంటి అంటే ఈరోజు చూద్దాం రండి. ఇక్కడ దేవుడు 6వ వచనంలో చూడండి. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపిన తర్వాత ఎందుకు తడిపింది అంటే దేవుడు అప్పటికి సృష్టించిన తర్వాత చేసిన తర్వాత ఇక్కడ వాన కురిపించలేనప్పుడు భూమిలో నుంచి ఆవిరి వచ్చి నేలను తడిపింది. సరే, అయితే ఆ నేలను సేద్యపరచడానికి నరుడు లేదు. ఆ యొక్క భూమిని సేద్యపరిచి పంటను పండించడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ నరుడు లేడు. కాబట్టి దేవుడు తన స్వరూప్యమందు నేలమంటని తీసుకుని నరుడిని చేయడం జరిగింది. చూశారు కదా, ఇక్కడ దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచింది. అయితే దేవుడు నరుణ్ణి రూపించారు.
నరుని రూపించిన తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారండి? ఏదేను తోటలో పెట్టారు. ఏదేను తోటలో అంత మంచిగా అలంకరించి, అంటే తినడానికి, ఆహారం తినడానికి రుచికరమైన పండ్ల గల చెట్లను అందులో పెట్టారు, ఆ ములిపించారు. అంతేగాని జీవవృక్ష ఫలాల్ని, మంచి చెట్లు తెలివినిచ్చు ఆ యొక్క చెట్లను కూడా అందులో పెట్టడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క నరుడు, అంటే ఈ నరుడు నివసించడానికి, చూడటానికి కూడా చాలా చక్కనైనటువంటి ఆ యొక్క ఆ తోటని చూడడానికి కూడా చాలా అందంగా మన దేవుడైతే ఆ యొక్క నిర్మించడం జరిగింది. అయితే దేవుడు ఈ ఏదైనా తోటని చాలా చక్కగా తయారు చేసి ఆదాము గారిని అందులో ప్రవేశపెట్టారు. అంతేకాదండి, ఆ యొక్క ఏదేను తోటకి, అంటే ఏదేను తోటకి నీరు పారడానికి ఒక నదిని 4 పాయలుగా చేసి ఆ యొక్క తోట తడపడానికి కూడా పెట్టారు. మీ దగ్గర పెన్ను పుస్తకం ఉంటే తీసి వ్రాసుకోండి. మొదటి నది పేరు, అంటే మొదటి పాయ పేరు చూద్దాము. ఇక్కడ చూడండి, మొదటి దాని పేరు, అంటే ఇక్కడ 10వ వచనం ఒక్కసారి చూడండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైన. మొదటి దాని పేరు పీషోను. మొదటి దాని పేరు పీషోను. అయితే ఇక్కడ బంగారం అంటే చాలా శ్రేష్టమైంది. బోళము, గోమేధికం కూడా ఆ యొక్క దాంట్లో దొరుకుతుందన్నమాట. నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 భాగాలైంది కదా. అందులో మొదటి దాని పేరు షీపోన్. అది ఎక్కడుంది? హవీలా దేశం అంతటి చుట్టూ పారుచుంది. హవీలా దేశం అంతటి చుట్టూరు పారుతుంది ఈ షీపోన్ నది. అక్కడ ఉన్న బంగారం చాలా శ్రేష్టమైంది. అలాగే గోమేధికం కూడా, అక్కడ బోళము గోమేధికం కూడా లభిస్తుందంట. ఇక రెండవ నది పేరు గీహోను. రెండవ నది పేరు గీహోను. మూడవ నది పేరు, ఇక్కడ చూడండి, మూడవ నది పేరు హిద్దెకెలు. 14వ వచనంలో ఉంది. మూడవ నది పేరు హిద్దెకెలు. 4వ నది పేరు యూఫ్రటీసు. 4వ నది పేరు యూఫ్రటీసు. సరే, ఈ నదులను చేసి ఈ యొక్క ఆదాము గారిని తీసుకెళ్ళి ఆ యొక్క తోటలో ప్రవేశపెట్టారు. అది దాన్ని సేద్యపరచడానికి, దాన్ని చూసుకోవడానికి పెట్టి, బాబు నువ్వు ఏదైనా తిను, కానీ మంచి చెడ్డ తెలివినిచ్చు ఫలాలను తినకూడదు. ఎందుకు ఏంటి అని అడిగే హక్కు నరునికి లేదు. మనమైనా అంతే. మన జీవితాల్లో ప్రభువారు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, పరిశుద్ధాత్మ ప్రేరణ కావచ్చు, మీరు వాక్యాలు తీసి చదువుతున్నప్పుడు దేవుడు సూటిగా మాట్లాడతారు కదా. ఎందుకు పలానా చేయమంటే చెయ్యాలి, వద్దు అంటే వద్దు, ఎందుకు అని తిరిగి ప్రశ్నించే హక్కు నరులమైన మనకు లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని మనం అడిగితేగా సృష్టించలేదు, మనం అడగలేదు కదా. ఆయన పోలికలో ఆయనకి నచ్చిన విధంగా ఆయనే ఇష్టపడి ముచ్చటపడి నరుణ్ణి చేసుకున్నారు దేవుడు. మనము మన పిల్లల్ని కంటాము, మన పిల్లలకి సరైన పద్ధతి నేర్పిస్తాం. ఎందుకు? వాళ్ళ మంచి మార్గంలో నడవాలని నేర్పిస్తాం. అది పిల్లలకి నచ్చదు, ఎందుకంటే ఆ మార్గం బహు కష్టతరంగా ఉంటుంది. తిరిగి ఆ పిల్లలు, ఒరే బాబు నువ్వు ఈ మార్గంలో వెళ్ళి ఈ మార్గంలో వెళ్ళొద్దని మనం చెప్పినప్పుడు, లేదు నేను ఈ మార్గంలోనే వెళ్తాను, నువ్వు చెప్పిన మాట నేనెందుకు వినాలని పిల్లలు ఎదురు ప్రశ్న వేసినప్పుడు, తల్లిగా తండ్రిగా మన హృదయాలు ఎంత కలవరపడతాయి. నా బిడ్డ తిరిగి నన్నే ప్రశ్నించే అంతటి వాడయ్యాడా? నేను వాడికి మంచి మార్గం చూపించాలని కదా నేను అనుకుంటున్నాను. ఆ విషయం నా బిడ్డకి ఎందుకు తెలియడం లేదు, ఎందుకు గ్రహించడం లేదని తల్లిగా తండ్రిగా నువ్వు నేను అంటే మనం ఎంత బాధపడతామో, తిరిగి నువ్వు ఎదురు ప్రశ్న వేస్తే ప్రభువారు కూడా అంతే బాధపడతారు. దేవుడు బయలుపరిచినంత మట్టికి మనం తెలుసుకోవాలి. బయలుపరచలేని దాన్ని తిరిగి మనము ఎదురు ప్రశ్నలు వేయకూడదు. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా ఏదైనా ప్రభువు వారు మిమ్మల్ని పలానాది చేయండి వద్దు అని ఏదైనా ఒక రకంగా చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు విని శ్రద్ధగా పాటించే వారముగా మనము ఉండాలి. అదే చెప్తున్నారు. ఎప్పుడు కూడా వ్యతిరేకత దేవునికి మనము చూపించకూడదు, అడగకూడదు. ఎటువంటి స్థితిలోని కూడా ఏది కూడా వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. ఉదయం లేస్తాము, సాయంత్రం వరకు నిద్రించే సమయం వరకు కష్టపడిన మనము పడుకునేటప్పుడు ఫోన్లోను టీవీలోను బిజీగా ఉండకుండా, ఈరోజు ఉదయం లేచిన కాడి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన దేవుడికి విరోధమైన పనులు ఏమన్నా ఉన్నాయా, తలంపులు ఉన్నాయా అని మనం ఆలోచించుకొని, ఒకవేళ ఏమైనా ఉంటే వెంటనే వెళ్ళి మోకరెళ్ళి, ప్రభువా నేను చేసిన ఈ తలంపులు, ఈ తప్పులు చెడ్డవి, నన్ను క్షమించండి, తిరిగి మరలా నేను ఆ పని రెండవసారి ఆ తప్పులు చేయకుండానట్లు మీరు కృప చూపించండి, నా తలంపులను నా ప్రవర్తనను కావలి కాయండి తండ్రి అని ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో మిక్కిలిగా ముచ్చటపడి చేసుకున్న మనల్ని తప్పక క్షమిస్తారు. అయితే ఇక్కడ మిగిలిన భాగం చూద్దాం రండి.
అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, నీవు మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటిని తినమని నిశ్చయముగా చచ్చేదమని నరునికి ఆజ్ఞాపించారు. నువ్వు వాటిని తిన్నావంటే తిన్న రోజు ఖచ్చితంగా నువ్వు చనిపోతావు, కాబట్టి తినొద్దు అని చెప్పారు. ఇక అక్కడతో ఆ యొక్క సందర్భం అయిపోయిన తర్వాత ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం, అంటే ఆదాము ఒంటరిగా ఉండడం దేవునికి నచ్చలేదు. అతను ఒంటరిగా ఉన్నాడు, ఏ సంతోషము లేదు అతనిలో. కాబట్టి అతను ఒంటరిగా ఉండడం చూసి దేవుడికి నచ్చలేదు. ఇతని కొరకు నేను ఏదైనా సహాయం చేయగలదనా, ఇతను సంతోషంగా ఉంచడానికి అని చెప్పి సమస్తమైన జీవరాశుల్ని అతని దగ్గరికి పిలిపించి, అతను ఏ ఏ పేర్లు ఏ పక్షులకి ఏ పేర్లు పెడతారో చూద్దామని చెప్పి ఆయన ముచ్చటపడి ఆ యొక్క పక్షుల్ని జీవరాశులను అన్నింటినీ కూడా ఆదాము గారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక్కొక్క జీవికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. గొప్పతనం ఏంటంటే ఆ పేర్లే ఇప్పటికీ కొనసాగించబడుతున్నాయి. సరే, పేర్లు పెట్టారు, అన్నీ అయిపోయినాయి, కానీ అప్పుడు కూడా ఆదాములో సంతోషం లేదు. ఆ దిగులుతోనే ఉన్నారు, ఏదో తెలియని బాధ. అది ప్రభువారు తండ్రి అయిన యెహోవా దేవుడు గమనించారు, గుర్తించి అయ్యో ఇలా కూడా ఆ యొక్క నరుడు సంతోషంగా లేరు, తనకి సరిపోయేటటువంటి తోడుని నేను చెయ్యాలని చెప్పేసి ఆదాము గారికి నిద్రమత్తు కలగజేసి అతని యొక్క ప్రక్కటెముకని తీసి అందులో నుంచి ఒక స్త్రీని సృష్టించి ఆదాము ముందుకు తీసుకొచ్చినప్పుడు, నువ్వు ఎముకల్లో నుండి ఎముక అంటే నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, నీవు నరుడి నుంచి తీయబడినవి కనుక నారీ అనబడదునని స్త్రీకి మొదట నామకరణం పేరు పెట్టింది కూడా ఆదాము గారే. కాబట్టి అందుకే పురుషుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకును అని వ్రాయబడింది. ఆ మాట ఇక్కడ చూద్దాం. 25వ వచనంలో, అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ కూడా దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగకుండిరి. అంటే ఇక్కడ కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉండును. దేవుడు ఒక బంధానికి, ముఖ్యంగా వివాహ బంధానికి, భార్యాభర్తల బంధానికి ఎంతో పవిత్రతని చేకూర్చారు. ఈరోజు అవి ఎంతో మలినమైపోతున్నాయి. దేవుని బిడ్డలమైన మనము కూడా జాగ్రత్త వహించాలి. మన యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఒక స్త్రీ ఒక పురుషుడు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు బహుశ్రద్ధ కలిగి బహుజాగ్రత్త కలిగి చాలా జాగ్రత్త అయిన ప్రవర్తనతో కొనసాగించి ఆ యొక్క పవిత్రమైన దేవుడు ఏర్పరిచిన బంధాన్ని చాలా పవిత్రంగా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కష్టసుఖాలు వచ్చినప్పుడు వారిద్దరూ ఏక శరీరమే. ఒకరు తప్పు చేస్తే ఆ తప్పులో భాగం, అంటే భార్య తప్పు చేసింది అనుకోండి, ఆ భార్యలో సగ భాగము ఆ యొక్క తప్పులో భాగం భర్తకి వర్తిస్తావు, ఎందుకంటే వారు ఏక శరీరమే అన్నారు. అలాగే స్త్రీ పురుషుడు చేసినా కూడా భార్యకి వర్తిస్తుంది. కాబట్టి జాగ్రత్త కలిగి మన యొక్క ఆత్మలను శరీరములను పవిత్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు దేవుని మాటకి వ్యతిరేకత అనేది చూపించకూడదు. కానీ ఇక్కడ చూపించబడిన ఈ యొక్క అవ్వ ఆదాములు దేవుని మాటకి ఎంత మాత్రం విధేయత కలిగి ఉన్నారు, ఎంత మాత్రం వ్యతిరేకంగా లేకుండా దేవునికి విధేయులై ఉన్నారు, ఎంత గొప్పగా దేవుని యొక్క మాటను వీళ్ళు విన్నారు ఏంటి అనేది ఆదికాండము 3వ అధ్యాయం భాగంలో మనము తెలుసుకోవచ్చు. ఇక్కడతో ఈ యొక్క 2వ అధ్యాయం పూర్తయింది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ల రూపంలో నాకు బయలుపరచండి, తప్పక మీకు సమాధానాన్ని ఇస్తాను. అయితే ఈ కొద్దిపాటి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక, మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.